Dear friends, my name is Lakshmana Rao, Social Methodology Faculty from Vijayanagaram. మన యొక్క యాప్ పేరు ఏంటంటే సోషల్ మెథడాలజీ హబ్. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి సోషల్ మెథడాలజీ హబ్ అనే యాప్ను కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకు సంబంధించినటువంటి సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు డిస్ప్లే కావటం జరుగుతుంది. ఈ వీడియోస్ను కూడా మీకు చాలా తక్కువ ప్రైస్కే అందించడం అనేది జరిగింది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి అంశం ఏదంటే అంశం ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఎడ్గర్ డేల్ గారి యొక్క అనుభవ శంకువు. ఎడ్గర్ డేల్ గారి యొక్క కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇటు మనకి సైకాలజీలోను ఇటువైపు మెథడాలజీ ఈ రెండింటిలో కూడా కామన్గా మనకి కాన్సెప్ట్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి టెట్ మరియు డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులకు అదేవిధంగా ఇన్ సర్వీస్ టీచర్ల కొరకు కూడా టెట్లో ఒక బిట్టు రావటానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా డిఎస్సిలో కూడా ఈ ఏరియా మీద ఈ కాన్సెప్ట్ మీద ఒక బిట్టు రావటానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ ఎడ్గర్ డేల్ గారి గురించి కనుక మనం తీసుకున్నట్లయితే అసలు ఎడ్గర్ డేల్ అనేవారు ఎవరు, ఈయన యొక్క ప్రాధాన్యత ఏంటి, ఈయన యొక్క అనుభవ శంకువు అనేది మనకి ఏం తెలియచేస్తుంది, ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువుకు మన విద్యా వ్యవస్థలు ఇంత ప్రాధాన్యత కలిగి ఉండడానికి గల రీజన్ ఏంటి అనే అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ ఎడ్గర్ డేల్ గారు ఎవరు అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి విద్యావేత్త మరియు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. అంటే ఎడ్గర్ డేల్ గారు ఏ దేశానికి చెందిన వారంటే ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి వారు. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి విద్యావేత్త మరియు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి ఈయన. అందుకే ఈయన చరిత్రలో ఏ పేరుతో పిలవటం జరుగుతుంది ఎడ్గర్ డేల్ గారిని అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈయనను చరిత్రలో ఏ పేరుతో పిలుస్తారంటే ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మీడియా ఇన్ ఎడ్యుకేషన్గా ఈయనని పిలవటం జరుగుతుంది. ఇట్లా ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మీడియా ఇన్ ఎడ్యుకేషన్గా ఎవరిని పిలవటం జరుగుతుంది అంటే ఎడ్గర్ డేల్ గారిని పిలవటం జరుగుతుంది. దీనిని మనం తెలుగులో ఏమని పిలుస్తామంటే ప్రపంచవ్యాప్తంగా విద్యలో ఆధునిక మాధ్యమాల పితామహుడుగా, విద్యలో ఆధునిక మాధ్యమాల పితామహుడిగా ఎవరిని పిలుస్తాము అంటే ఎడ్గర్ డేల్ గారిని పిలవటం జరుగుతుంది. ఇలా ఎడ్గర్ డేల్ గారిని విద్యలో ఆధునిక మాధ్యమాల పితామహుడు లేదా ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మీడియా ఇన్ ఎడ్యుకేషన్గా ఎవరు పిలవటం జరిగేది, ఎవరు ఇలా పిలిచేవారు ఈయనని అంటే చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి కొమెనియస్ గారు ఈయనను ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మీడియా ఇన్ ఎడ్యుకేషన్గా పిలవటం అనేది జరిగింది. ఇలా మన విద్యా వ్యవస్థలో ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మీడియా ఇన్ ఎడ్యుకేషన్గా ఎవరిని పిలుస్తారంటే ఎడ్గర్ డేల్ గారిని పిలిస్తే ద ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్ మెథడ్స్ అంటే ఆధునిక విద్య పితామహుడు మరియు ఆధునిక విద్య బోధనా పద్ధతుల పితామహుడుగా ఎవరిని పిలుస్తాము అంటే కొమెనియస్ గారిని పిలవటం జరుగుతుంది. అదేవిధంగా ద ఫాదర్ ఆఫ్ పెడగాజీ అంటే బోధనా పద్ధతుల పితామహుడు లేదా అధ్యాపనా శాస్త్ర పితామహుడుగా ఎవరిని పిలవటం జరుగుతుందంటే ఫెస్టాలజీ గారిని పిలవటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి అంశం ఎవరికి సంబంధించిందంటే ఎడ్గర్ డేల్ గారికి సంబంధించింది. ఎడ్గర్ డేల్ గారు ఏ దేశానికి చెందిన వారంటే అమెరికా దేశానికి చెందిన ఈయన విద్యావేత్త మరియు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఇలా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త విద్యావేత్తగా పిలువబడిన ఈయనను చరిత్రలో ఏ విధంగా ప్రఖ్యాతిగాంచిన వారు లేదా ఏ విధంగా ఈయనని పిలవటం జరుగుతుంది అంటే ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మీడియా ఇన్ ఎడ్యుకేషన్గా పిలవటం జరుగుతుంది. అంటే ఆధునిక మాధ్యమాల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అంటే ఎడ్గర్ డేల్ గారిని పిలవటం జరుగుతుంది. ఇలా ఈయనను ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మీడియా ఇన్ ఎడ్యుకేషన్గా అభివర్ణించిన వారు లేదా పిలిచిన వారు ఎవరు అంటే కొమెనియస్ గారు ఈయనని ఇలా పిలవటం జరిగింది. అటువంటి ఎడ్గర్ డేల్ గారి గురించి కనుక మనం తీసుకున్నట్లయితే
ఎడ్గర్ డేల్ గారు ఒక సుప్రసిద్ధమైనటువంటి ఒక గ్రంథాన్ని కూడా రాయటం జరిగింది. ఆ గ్రంథాన్ని మనం ఏ పేరుతో పిలవటం జరుగుతుంది అంటే, ఆ గ్రంథాన్ని ఏ పేరుతో పిలుస్తామంటే ఆడియో ఆడియో విజువల్ ఆడియో అండ్ విజువల్ మెథడ్స్ మెథడ్స్ ఇన్ టీచింగ్. దీనినే మనం తెలుగులో ఏమని పిలుస్తామంటే దృశ్య శ్రవణ పద్ధతులు. దృశ్య మరియు శ్రవణ పద్ధతులు అనే గ్రంథాన్ని ఎవరు రాయటం జరిగిందంటే ఎడ్గర్ డేల్ గారు రాయటం జరిగింది. ఇలా ఎడ్గర్ డేల్ గారు రాసినటువంటి సుప్రసిద్ధ గ్రంథాన్ని ఏ పేరుతో పిలుస్తామంటే ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్గా పిలవటం జరుగుతుంది. దీనినే దృశ్య శ్రవణ బోధనా పద్ధతులుగా పిలవటం జరుగుతుంది. ఈ గ్రంథాన్ని ఈయన ఎప్పుడు రాయటం జరిగింది అంటే, ఈయన ఈ గ్రంథాన్ని ఎప్పుడు ప్రచురించడం జరిగింది అంటే 1946వ సంవత్సరంలో ఈ గ్రంథాన్ని ప్రచురించడం అనేది జరిగింది. 1946వ సంవత్సరంలో ఈయన ప్రచురించినటువంటి ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్ అనే గ్రంథములోని దేని గురించి ఈయన తెలియచేయటం జరిగిందంటే, తాను రూపొందించినటువంటి అనుభవ శంకువు గురించి ఈ గ్రంథము ద్వారా ప్రపంచానికి తెలియచేయటం అనేది జరిగింది. అటువంటి ఎడ్గర్ డేల్ గారి యొక్క అనుభవ శంకువును కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ అనుభవ శంకువును ఇంకా ఏ పేరుతో పిలవటం జరుగుతుంది అంటే దీన్ని లెర్నింగ్ పిరమిడ్ అని కూడా పిలుస్తాము. అంటే లెర్నింగ్ పిరమిడ్ అంటే అభ్యసనా పిరమిడ్ అని కూడా పిలుస్తాం. అనుభవ శంకువు లేదా దీనిని మనం ఏమని పిలుస్తామంటే అభ్యసనా పిరమిడ్ అనే పేరుతో కూడా పిలవటం జరుగుతుంది. ఎందుకు అనుభవ శంకువు అంటే ఏంటి, అసలు అనుభవ శంకువు అనేది ఏమి తెలియచేస్తుంది అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే, అనుభవ శంకువు అనేది మనకు ఏం తెలియచేస్తుంది అనే అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువు అనేది, అనుభవ శంకువు అంటే ఏంటి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే, వివిధ రకాలైన బోధనోపకరణాల ద్వారా వివిధ రకాలైన బోధనోపకరణాల ద్వారా విద్యార్థులు పొందే అనుభవాలను వాటి యొక్క ప్రాధాన్యత క్రమాన్ని ఆధారంగా చేసుకొని ఒక శంకువు ఆకారంలో ఏర్పాటు చేయటం జరిగింది. దీనినే మన విద్యా వ్యవస్థలో ఏ పేరుతో పిలుస్తామంటే ఎడ్గర్ డేల్ గారి యొక్క అనుభవ శంకువు లేదా కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్గా పిలవటం జరుగుతుంది. అంటే ఎడ్గర్ డేల్ యొక్క కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ సంబంధించి మనం తీసుకున్నట్లయితే, వివిధ రకాలైన బోధనోపకరణాల ద్వారా అంటే విజువల్ ఎయిడ్స్, అదేవిధంగా ఆడియో ఎయిడ్స్, అదేవిధంగా తీసుకున్నట్లయితే డిస్ప్లే ఎయిడ్స్, అదేవిధంగా ప్రొజెక్టెడ్ ఎయిడ్స్, అదేవిధంగా నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్, అదేవిధంగా యాక్టివిటీ ఎయిడ్స్ అంటే దృశ్య ఉపకరణాలు, శ్రవణ ఉపకరణాలు, దృశ్య శ్రవణ ఉపకరణాలు, ప్రక్షేపక ఉపకరణాలు, అప్రక్షేపక ఉపకరణాలు, కృత్య ఉపకరణాలు, ఎట్లాంటి వివిధ రకాలైనటువంటి బోధనోపకరణాల ద్వారా విద్యార్థులు ఏమి పొందటం జరుగుతుంది అంటే అనుభవాలను పొందటం అనేది జరుగుతుంది. విద్యార్థులు జ్ఞాన సముపార్జన చేయటం అనేది జరుగుతుంది. ఈ బోధనోపకరణాల ద్వారా విద్యార్థులు పొందినటువంటి అనుభవాలను ఆయన ఎట్లా అమర్చడం జరిగింది, ఎట్లా పొందుపరచడం జరిగిందంటే ఒక ప్రాధాన్యతా క్రమంలో అమర్చడం జరిగింది. ఒక ప్రాధాన్యతా క్రమం అంటే ఎక్కువ స్థాయి అనుభవాలు ఇచ్చే వాటి నుండి తక్కువ స్థాయి అనుభవాలు ఇచ్చే వాటి వైపుకు తన శంకువును అమర్చడం అనేది జరిగింది. అదేవిధంగా లేదా ప్రత్యక్ష అనుభవాల నుండి పరోక్ష అనుభవాల వైపుకు తన యొక్క అనుభవ శంకువుని ఏర్పాటు చేయటం జరిగింది. లేదా మూర్త అనుభవాల నుండి అమూర్త అనుభవాలు ఇచ్చే వాటి వైపుకు ఇతను తన అనుభవ శంకువును ఏర్పాటు చేయటం జరిగింది. ఇలా ప్రాధాన్యత క్రమాన్ని ఆధారముగా చేసుకుని తన అనుభవ శంకువుని ఏర్పాటు చేశారు. ఏ ఆకారంలో దానిని ఏర్పాటు చేయటం జరిగింది అంటే ఒక శంకువు ఆకారంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శంకువునే మనం ఏమని పిలుస్తామంటే పిరమిడ్ అని కూడా పిలుస్తాం. ఇలా శంకువు లేదా పిరమిడ్ ఆకారంలో ఏర్పాటు చేయటం జరిగింది. దీనినే మనం ఏమని పిలుస్తామంటే ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్గా పిలవటం జరుగుతుంది.
మరి అటువంటి ఎడ్గర్ డేల్ యొక్క కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అనేది మనకి ఇంకా ఏం తెలియజేస్తుంది అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఎడ్గర్ డేల్ యొక్క కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే, విద్యార్థులు కేవలం చదవడం ద్వారా మాత్రమే కాకుండా, వినడం ద్వారా మాత్రమే కాకుండా, విద్యార్థులు స్వయంగా తమంతట తాముగా అనేక కృత్యాలలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు నేర్చుకున్న అంశాలు చాలా ఎక్కువ కాలం పాటు గుర్తుంటాయని తెలియచేసే బోధన నమూనాని మనం ఏమని పిలుస్తామంటే ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్గా మనం పిలవటం జరుగుతుంది. మరి అటువంటి ఎడ్గర్ డేల్ గారి యొక్క కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ గురించి కనుక మనం తీసుకున్నట్లయితే, ఎడ్గర్ డేల్ గారి యొక్క కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్లో మనకి ఎన్ని రకాలైనటువంటి మనకి సోపానాలు కనిపిస్తాయంటే, మనకి 10 రకాలైనటువంటి సోపానాలు, అనుభవ సోపానాలు మనకి కనిపిస్తాయి. కానీ ఎస్జిటి వారికి గనక మనం తీసుకున్నట్లయితే, ఎస్జిటి వారికి ఎన్ని అనుభవ సోపానాలు మనకు కనిపిస్తాయంటే, మనకి టెక్స్ట్ బుక్లో ఎస్జిటి వారికి 11 అనుభవాలు కనిపిస్తాయి. దీని చిన్న డిఫరెన్స్ ఏంటంటే, స్కూల్ అసిస్టెంట్ వారికి ఏం చేయటం జరిగిందంటే, టీవీ మరియు చలనచిత్రాలు ఈ రెండింటినీ కూడా ఒకే గదిలో చూపించడం వలన ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులు మనకి ఎన్ని సోపానాలు కనిపిస్తాయి అంటే 10 సోపానాలు కనిపిస్తాయి. కానీ ఎస్జిటి వారికి ఏం చేయటం జరిగిందంటే, టెలివిజన్ మరియు చలనచిత్రాలను వేరు వేరు గదులలో చూపించడం ద్వారా ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులు వారికి ఎన్ని సోపానాలు కనిపిస్తాయంటే 11 సోపానాలు కనిపిస్తాయి. ఇలా ఎడ్గర్ డేల్ గారి యొక్క అనుభవ శంకువులు మొత్తం మనకి ఎన్ని అనుభవ సోపానాలు కనిపిస్తాయంటే 10 అనుభవ సోపానాలు మనకి కనిపించడం జరుగుతుంది. ఈ 10 అనుభవ సోపానాల గురించి కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ 10 అనుభవ సోపానాల్లో మొట్టమొదటి సోపానాన్ని కనుక తీసుకున్నట్లయితే, మొట్టమొదటి సోపానాన్ని ఏ పేరుతో పిలవటం జరుగుతుందంటే ప్రత్యక్ష అనుభవాలు అనే పేరుతో పిలవటం జరుగుతుంది. లేదా వీటినే ఏ పేరుతో పిలుస్తామంటే ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అని కూడా పిలుస్తాం. డైరెక్ట్ పర్పోజ్ఫుల్ ఎక్స్పీరియన్సెస్గా వీటిని పిలుస్తాం. అదేవిధంగా రెండవ అనుభవ సోపానాన్ని కనుక తీసుకున్నట్లయితే వీటిని కల్పిత అనుభవాలు అని పిలుస్తాం. దీనినే ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే కంట్రైవ్డ్ ఎక్స్పీరియన్సెస్గా పిలవటం జరుగుతుంది. అదేవిధంగా మూడవ అనుభవ సోపానం తీసుకున్నట్లయితే మూడవ అనుభవ సోపానాన్ని మనం ఏమని పిలుస్తామంటే నాటకీకరణ అని పిలుస్తాం. దీన్ని డ్రమటైజేషన్గా పిలవటం జరుగుతుంది. ఇలా ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో మొదటి 3 సోపానాలు కనుక తీసుకున్నట్లయితే ఒకటి ప్రత్యక్ష అనుభవాలు లేదా ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, రెండవ దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే కల్పిత అనుభవాలని పిలుస్తున్నాము, మూడవ దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే నాటకీకరణ లేదా నాటకీకరణ అనుభవాలుగా పిలవటం జరుగుతుంది. ఇవి ఎందుకంటే ఇవి సోపానాలు ఎప్పుడూ కూడా ఒక వరుస క్రమంలో నేర్చుకోవటం అనేది అవసరం. ఇవి వరుస క్రమంలో మనకి గుర్తుండడం కోసం మనం ఒక చిన్న కోడ్ రూపంలో కనుక తీసుకున్నట్లయితే, ఇప్పుడు మనం మొదట చెప్పుకున్నటువంటి ఈ 3 అనుభవాలను, ఆ 3 అనుభవాలు ఏంటంటే ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు, అదేవిధంగా నాటకీకరణ అనుభవాలు. ఈ 3 అనుభవాలను ఒక కోడ్ రూపంలో కనుక మనం తీసుకున్నట్లయితే దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ప్రకాన అని పిలుచుకోవచ్చు. ప్రకాన. ప్ర అంటే ప్రత్యక్ష అనుభవాలు, కా అంటే కల్పిత అనుభవాలు, నా అంటే నాటకీకరణలు. అదేవిధంగా ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో 4వ సోపానం కనుక తీసుకున్నట్లయితే 4వ సోపానాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ప్రదర్శనలు అని పిలుస్తాం. వాటినే మనం ఏమని పిలుస్తామంటే డెమానిస్ట్రేషన్గా పిలవటం జరుగుతుంది. అదేవిధంగా 5వ సోపానం ఏదంటే ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో క్షేత్ర పర్యటనలు, దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫీల్డ్ స్ట్రిప్స్గా పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ మనం 6వ సోపానం తీసుకున్నట్లయితే ప్రదర్శితాలు లేదా ప్రదర్శన వస్తువులు, వీటినే మనం ఏమని పిలుస్తామంటే ఎగ్జిబిట్స్గా పిలవటం జరుగుతుంది. ఈ 3 సోపానాలు కూడా వరుసగా గుర్తుపెట్టుకోవడానికి 4, 5, 6 సోపానాలు వరుసగా గుర్తుపెట్టుకోవడం కోసం మనం అందులో మొదటి అక్షరాలను తీసుకొని ప్రక్షేప్ర. కాబట్టి మొదటి 3 సోపానాలను మనం ఏమని పిలుస్తామంటే ప్రక్కన. అదేవిధంగా ఆ తర్వాత 4, 5, 6 సోపానాలు తీసుకున్నట్లయితే ప్రక్షేప్ర అంటే ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, అదేవిధంగా ప్రదర్శితాలు. ఇందులో మనము నెక్స్ట్ వన్ కనుక మనం తీసుకున్నట్లయితే మనకి స్కూల్ అసిస్టెంట్లో చలనచిత్రాలు మరియు ఈ టీవీ మరియు చలనచిత్రాలు ఈ రెండింటినీ కూడా ఒకే గదిలోనే చూపించడం మనకి జరిగింది. కాబట్టి ఒకే గదిలో మనకు చూపించడం వలన మనకి ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో మనకి ఎన్ని సోపానాలు స్కూల్ అసిస్టెంట్ వారికి కనిపిస్తాయి అంటే 10 సోపానాలు కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ
7వ సోపానం కనుక తీసుకున్నట్లయితే వీటిని టీవీ మరియు చలనచిత్రాలు, దానికి మనము చ అని పిలుస్తున్నాం మొదటి అక్షరం తీసుకొని. అదేవిధంగా నెక్స్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే 8వ తీసుకున్నట్లయితే రేడియోలు మరియు రికార్డింగులు, అదేవిధంగా స్థిర చిత్రాలు. 9వ కనుక తీసుకున్నట్లయితే విజువల్ సింబల్స్ అంటే దృశ్య చిహ్నాలు. అదేవిధంగా 10వ కనుక తీసుకున్నట్లయితే శాబ్దిక సంకేతాలు లేదా శాబ్దిక చిహ్నాలు, దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఆడియో సింబల్స్గా పిలవటం జరుగుతుంది. ఇందులో మొదటి అక్షరాలు తీసుకొని చరే దృశ, చరే దృశ, ఇలా మొత్తం గనక ఈ 10 సోపానాలను కోడ్ రూపంలో గతగా తీసుకున్నట్లయితే ప్రకన, ప్రక్షేప్ర, చరేదృశ అనే ఈ కోడ్ రూపంలో కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ 10 సోపానాలు కూడా వరుసగా మనం ఆన్సర్ చేయటం అనేది జరుగుతుంది. జనరల్గా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రాక సంబంధించి మనకి 3 అక్షరాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటి సోపానం ప్రా అని ఏదంటే ప్రత్యక్ష అనుభవాలు లేదా ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలకు సంబంధించింది. అదేవిధంగా 4వ దానికి సంబంధించి తీసుకున్నట్లయితే ప్రా అనేది 4వ సోపానంలో ప్రా అనేది ఏమి తెలియచేస్తుందంటే ప్రదర్శనలను తెలియచేయటం జరుగుతుంది. దాన్ని మనం డెమానిస్ట్రేషన్ అంటాం. 6వ సోపానంలో ఏం తెలియచేస్తుందంటే ఆ ప్రా అనేది ప్రదర్శితాలు లేదా ప్రదర్శన వస్తువులు, వీటిని ఎగ్జిబిట్స్ అని అంటాము. ఆ 3 అంశాలను మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రకన, ప్రక్షేప్ర, చరే దృశ అని గుర్తుపెట్టుకుంటే మనకి ఇవి తెలిసిపోతాయి. ఇలా ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువుకు సంబంధించి కనుక మనం తీసుకున్నట్లయితే ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో మనకి ఎన్ని సోపానాలు కనిపిస్తాయంటే 10 సోపానాలు లేదా 11 సోపానాలు అనేవి మనకు కనిపించడం జరుగుతుంది. ఈ 10 సోపానాలు కూడా వేటి గురించి వివరించడం జరుగుతుందంటే దృశ్య శ్రవణ బుధనోపకరణాల మధ్య ఉన్నటువంటి సహసంబంధాన్ని తెలియచేస్తాయి ఈ అనుభవ శంకువులో ఉన్నటువంటి ఈ 10 సోపానాలు కూడా. ఈ 10 సోపానాలు ఇంకా మనకి ఏమి తెలియచేస్తాయి అనే అంశాన్ని కనుక ఉన్నట్లయితే ఈ 10 సోపానాలు కూడా మనకి ఏం తెలియచేస్తాయంటే ఇది సంజ్ఞానాత్మక సామగ్రిని తెలియచేస్తాయి లేదా విద్యార్థులకు సంబంధించినటువంటి సంజ్ఞానాత్మక సామర్థ్యాన్ని తెలియచేస్తాయి. ఏంది సంజ్ఞానాత్మక సామగ్రి అంటే అంటే ఏ విషయాన్ని ఎలా గ్రహించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విషయానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాలి, ఏ విషయానికి సంబంధించి సమస్య పరిష్కారం ఎలా చేయాలి అనే మేధోపరమైనటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి సామగ్రి అనేది ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకు మనకు తెలియచేస్తుంది. ఇలా ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకు అనేది ఏం తెలియచేస్తుందంటే దృశ్య శ్రవణ బోధన ఉపకరణాల మధ్య సంబంధాన్ని తెలియచేస్తుంది. అదేవిధంగా ఇది వివిధ రకాలైనటువంటి సంజ్ఞానాత్మక సామగ్రిగా ఈ అనుభవ శంకువులో ఉన్న సోపానాలను మనం పేర్కోవటం అనేది జరుగుతుంది. ఇలా వీటికి సంబంధించి కనుక మనం తీసుకున్నట్లయితే ఇవి సోపానాలు కాబట్టి గతంలో మనకి టెట్ మరియు డిఎస్సీలు ఎలా క్వశ్చన్ రావటం జరిగిందంటే ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులు 5వ సోపానం ఏది అని ఇవ్వటం జరిగింది గత డిఎస్సీలు. ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులు 5వ సోపానం కనుక తీసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5 ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులు 5వ సోపానంగా మనం దేనిని పేర్కోవటం జరుగుతుందంటే ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులు 5వ సోపానంగా క్షేత్ర పర్యటన పిలవటం జరుగుతుంది. వాళ్ళు క్వశ్చన్ ఎలా ఇవ్వటం జరుగుతుందంటే ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో సోపానాల యొక్క వరుస క్రమాన్ని తెలియచేయండి అని అన్నాడు అనుకోండి. ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో సోపానం యొక్క వరుస క్రమాన్ని తెలియచేయండి అనగానే మనము ఎప్పుడు కూడా ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువు కింద నుండి పైకి పొందుపరచడం అనేది జరిగింది. కాబట్టి ప్రత్యక్ష అనుభవాలతో మొదలుపెట్టి వరుస క్రమంలో చాబిక్ చిహ్నాల వరకు కూడా మనం తెలియచేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో పై నుండి క్రిందకు వరుస క్రమాల్లో తెలియచేయాలంటే ఈ వరుస క్రమంలోనే మనం తెలియచేయవలసి ఉంటుంది. ఆ వరుస క్రమంలో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో మొదటి సోపానం ఏది, ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో చిట్ట చివరి సోపానం ఏది, ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో 5వ సోపానం ఏది, ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో మొదటి 3 సోపానాల వరుస క్రమాన్ని తెలియచేయండి, ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో క్షేత్ర పర్యటన తర్వాత వచ్చే అనుభవ సోపానం ఏది, ఇలాంటి ప్రశ్నలు రావడానికి మనకి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఆ సోపానాలన్నీ మనం వరుస క్రమంలోనే మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆ గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఒక కోడ్ను కూడా మనం డిజైన్ చేయటం జరిగింది. ఆ కోడ్ ఏంటంటే ప్రకన, ప్రక్షేప్ర, చరేదృశగా మనం చెప్పుకోవటం జరిగింది. అటువంటి ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో 10 అనుభవ సోపానం ఉన్నాయి. ఏ అనుభవ సోపానం యొక్క ప్రాధాన్యత ఏంటి అనే అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో మొట్టమొదటి సోపానంగా మనము దేనిని చెప్పుకోవటం జరుగుతుందంటే ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులోని మొట్టమొదటి సోపానాన్ని మనము ఏ పేరుతో పిలవటం జరుగుతుంది అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆ మొట్టమొదటి సోపానాన్ని ఏమని పిలుస్తున్నామంటే ప్రత్యక్ష అనుభవాలు లేదా ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలుగా పిలవటం జరుగుతుంది. ప్రయోజనాత్మక అనుభవాలు.
వీటినే మనము ఇంగ్లీష్లో ఏమని పిలవడం జరిగిందంటే డైరెక్ట్ పర్పోజఫుల్ ఎక్స్పీరియన్సెస్గా పిలవటం జరుగుతుంది. ఇలా ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువుల మొట్టమొదటి సోపానం ఏదంటే ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. ఈ ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అనేవి ఎడ్గర్ డేల్ యొక్క తన యొక్క అనుభవ శంకువులో వీటిని ఎక్కడ పొందుపరచడం జరిగింది అంటే లేదా ఆధార భాగం లేదా పీఠ భాగము మీద అమర్చడం జరిగింది. ఇలా ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువుల ఆధార భాగం లేదా పీఠ భాగంలో పొందుపరచబడినటువంటి సోపానముగా దేనిని పిలుస్తామంటే ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అని పిలుస్తాం. ఈ ఆధార భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే పీఠ భాగం అని పిలుస్తాము. దీనినే మనం ఏమని పిలుస్తామంటే పాద భాగం అని పిలుస్తాము. దీనినే మనం ఏమని పిలుస్తామంటే అడుగు భాగం అని పిలుస్తాము. దీనినే మనం ఏమని పిలుస్తామంటే క్రింద భాగం అని పిలుస్తాము. దీనినే మనం ఏమని పిలుస్తామంటే మూల భాగము అని కూడా పిలవటం జరుగుతుంది. ఇలా ఆధార భాగము లేదా అడుగు భాగము లేదా పీఠ భాగము లేదా పాద భాగము, క్రింద భాగము లేదా అడుగు భాగములో ఏర్పాటు చేయబడిన అనుభవ సోపానము ఏది అంటే డైరెక్ట్ పర్పోజఫుల్ ఎక్స్పీరియన్సెస్గా పిలవటం జరుగుతుంది. మరి ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో ఈ ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అనేవి ఏమి తెలియచేస్తాయి అని అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో ఈ ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అనేవి ఏమి తెలియచేస్తాయంటే విద్యార్థులకు అవసరమైన పరిపూర్ణమైన లేదా సంపూర్ణమైన లేదా పూర్తి స్థాయిలో మూర్త అనుభవాలను తెలియచేస్తాయి. పూర్తి స్థాయిలో మూర్త అనుభవాలను విద్యార్థులకు అందిస్తాయి. కాబట్టి ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో పరిపూర్ణమైనటువంటి మూర్త అనుభవాలను అందించే సోపానంగా దేనిని పిలవటం జరుగుతుంది? మొదటి సోపానాన్ని పిలవటం జరుగుతుంది. ఆ సోపానం పేరే డైరెక్ట్ పర్పోజఫుల్ ఎక్స్పీరియన్సెస్గా మనం పిలవటం జరుగుతుంది. ఇవి విద్యార్థులకు ఎందుకు పరిపూర్ణమైన లేదా సంపూర్ణమైన పూర్తి స్థాయిలో మూర్త అనుభవాలను అందిస్తాయి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇవి ఎందుకొరకు మూర్తమైన అనుభవాలు విద్యార్థులకు అందిస్తాయంటే పూర్తి స్థాయిలో ఇందులో ఎట్లాంటి అంశాలు ఉంటాయంటే యథార్థాలు మరియు వాస్తవాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి ఇవి విద్యార్థులకు సంపూర్ణమైన మూర్త అనుభవాలను అందిస్తాయి. కాబట్టి ఈ ప్రత్యక్ష అనుభవాలకు సంబంధించి కనుక మనం తీసుకున్నట్లయితే అసలు ఇంతకు ప్రత్యక్ష అనుభవాలు అంటే ఏంటి అనే అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే విద్యార్థులే స్వయంగా వివిధ రకాలైన కృత్యాలలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు నేరుగా పొందినటువంటి అనుభవాలను మనం ఏ పేరుతో పిలుస్తామంటే ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అని పిలుస్తాం. ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అంటే అర్థం ఏమిటి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే విద్యార్థులే పని చేస్తూ నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు పొందే అనుభవాలను మనం ఏమని పిలుస్తామంటే డైరెక్ట్ పర్పోజఫుల్ ఎక్స్పీరియన్సెస్గా మనం పిలవటం జరుగుతుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే విద్యార్థులే స్వయంగా వివిధ రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఆ ప్రయోగాల యొక్క ఫలితాలను తెలుసుకున్నట్లయితే విద్యార్థులు పొందే అనుభవాలు దేనికి సంబంధించినవి అంటే ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలకు సంబంధించినవి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 8వ తరగతి చదువుతున్నటువంటి రాజు అనే విద్యార్థి భూమి యొక్క చలనాలకు సంబంధించినటువంటి ప్రయోగాన్ని చేస్తూ ఆ ప్రయోగం ద్వారా వచ్చినటువంటి ఫలితాలను తెలుసుకోవడం ద్వారా ఆ రాజు అనే విద్యార్థి పొందిన ఫలితాలు ఏ రకమైనటువంటి అనుభవాన్ని సోపానాన్ని తెలియచేస్తాయంటే ప్రత్యక్ష అనుభవాలను తెలియచేస్తాయి. ఇలా టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది విద్యార్థులు తోట పెంపకం అనే కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనడం ద్వారా విద్యార్థులు పొందే అనుభవాలు ఏ రకమైనటువంటి అనుభవాలను తెలియచేస్తాయంటే ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలను తెలియచేయటం అనేది జరుగుతుంది. ఇట్లా విద్యార్థులే స్వయంగా వివిధ రకాలైనటువంటి ప్రయోగాలు చేపట్టడం ద్వారా కానీ వివిధ రకాలైనటువంటి ప్రాజెక్టు పనులు చేపట్టడం ద్వారా కానీ విద్యార్థులు వివిధ రకాలైనటువంటి ప్రదర్శనలు చేయటం ద్వారా కానీ విద్యార్థులు పొందే అనుభవాలు ఏ రకమైనటువంటి అనుభవాలకు సంబంధించినవంటే ప్రత్యక్ష అనుభవాలకు సంబంధించినవిగా మనం తెలియచేయటం అనేది జరుగుతుంది. ఇది ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో మొదటి సోపానం. నెక్స్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో రెండవ సోపానం కనుక తీసుకున్నట్లయితే రెండవ సోపానాన్ని మనం ఏ పేరుతో పిలవటం జరుగుతుందంటే కల్పిత అనుభవాలు అని పిలుస్తాం. ఇది ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో రెండవ సోపానంగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఈ మొదటి సోపానానికి రెండవ సోపానానికి మధ్య ఉన్న గదులను కనుక మీరు గమనించినట్లయితే మొదటి గది అనేది ఎక్కువ స్పేసియస్గా ఉంటుంది. ఇలా మీరు గమనించినట్లయితే ఎక్కువ స్పేసియస్గా ఉంటుంది. అంటే ఇక్కడ విద్యార్థికి పొందే అనుభవాలు చాలా విస్తృతంగా ఉంటాయి అని అర్థం.
వాటితో పోల్చుకుంటే కల్పిత అనుభవాలకు సంబంధించినటువంటి గదిని కనుక మీరు గమనించినట్లయితే గది యొక్క స్పేస్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. అంటే వాటికంటే కూడా విద్యార్థులు పొందే అనుభవాల విస్తృతి తగ్గుతూ వచ్చింది అనే విషయాన్ని మనకి ఈజీగా అర్థమైపోతుంది ఆ అనుభవ శంకును మనం గమనిస్తే. ఇలా ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో రెండవ సోపానం కింద మనం ఏం చెప్తున్నామంటే కల్పిత అనుభవాలను చెప్పడం జరుగుతుంది. దీన్ని కంట్రైవ్డ్ ఎక్స్పీరియన్సెస్గా పిలుస్తాం. ఈ కల్పిత అనుభవాలని మన విద్యా వ్యవస్థలో వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలవటం జరుగుతుంది. ఈ కల్పిత అనుభవాలను ఏ పేర్లతో పిలుస్తాము అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే వీటిని మనం ఏమని పిలుస్తామంటే సవరించబడిన అనుభవాలు అని కూడా పిలుస్తాం. కల్పిత అనుభవాలు అన్న సవరించబడిన అనుభవాలు అన్న ఒకటి. అదేవిధంగా వీటిని ఏమని పిలవటం జరుగుతుందంటే వీటిని ప్రాతినిధ్య అనుభవాలు అని కూడా పిలుస్తాం. అదేవిధంగా వీటిని ఆరోపిత అనుభవాలు అని పిలుస్తాం. ఇలా సవరించబడిన అనుభవాలన్నా, ప్రాతినిధ్య అనుభవాలన్నా, అదేవిధంగా ఆరోపిత అనుభవాలన్నా లేదా ఆపాదిత అనుభవాలు అన్న ఒకటి. వీటిని మనము ఏమని పిలుస్తామంటే కల్పిత అనుభవాలుగా మనం చెప్పుకోవడం జరిగింది. కంట్రైవ్డ్ ఎక్స్పీరియన్సెస్గా చెప్పుకోవడం జరిగింది. మరి కల్పిత అనుభవాలు అంటే ఏంటి? ఈ కల్పిత అనుభవాలను విద్యార్థులకు ఎప్పుడు కల్పించడం జరుగుతుంది అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాలను పొందడానికి వీలులేని సందర్భములో ప్రత్యక్ష అనుభవాలకు బదులుగా వాడబడే నమూనాలు, అదేవిధంగా డయోరమా, అదేవిధంగా రిలీఫ్ పటాలు, అదేవిధంగా తీసుకున్నట్లయితే తోలుబొమ్మలు మొదలైనటువంటి త్రిమితీయ ఉపకరణాల ద్వారా విద్యార్థులు పొందే అనుభవాలు అనేవి ఎట్లాంటి అనుభవాలుగా మనం చెప్తామంటే కల్పిత అనుభవాలుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కల్పిత అనుభవాలు ఎప్పుడు ఉపయోగిస్తామంటే ప్రత్యక్ష అనుభవాలు పొందడానికి వీలు లేని సందర్భంలో కల్పిత అనుభవాలకు సంబంధించినటువంటి నమూనాలను, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ చారిత్రక కట్టడాలనే పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు కాబోయే ఉపాధ్యాయులైనటువంటి మీరు వివిధ చారిత్రక కట్టడాలకు సంబంధించినటువంటి నమూనాలను ప్రదర్శిస్తూ వాటి యొక్క ప్రాధాన్యతను తెలియచేయటం ద్వారా విద్యార్థులు పొందే అనుభవాలు ఏ రకమైనటువంటి అనుభవాలను తెలియచేస్తాయంటే కల్పిత అనుభవాలను తెలియచేస్తాయి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నట్లయితే విద్యార్థులకు ధ్రువ ప్రాంత దృశ్యం గురించి, ఎస్కిమోల యొక్క ధ్రువ ప్రాంత దృశ్యం గురించి తెలియచేయడం కోసం మనం డయోరామాని వినియోగించవచ్చు. ఎలా అంటే చిన్న సైజులో ఉన్నటువంటి ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి ఒక గాజు పెట్టెని తీసుకొని అందులో ధ్రువ ప్రాంత దృశ్యానికి సంబంధించినటువంటి ఇగ్లుల యొక్క నివాస ప్రాంతమైనటువంటి ఇగ్లులను పొందుపరచడం, అదేవిధంగా తీసుకున్నట్లయితే ఆ ఎస్కిమోలు ఉపయోగించినటువంటి రవాణా సాధన అయినటువంటి స్లెడ్జిబులను ఉపయోగించడం, మంచు కొండలను అమర్చడం ద్వారా విద్యార్థులకు ధ్రువ ప్రాంత దృశ్యాన్ని కళ్ళకు కనిపించినట్లుగా మనం తెలియచేయచ్చు. ఇలా డయోరామాని వినియోగిస్తూ విద్యార్థులకు ధ్రువ ప్రాంత దృశ్యాన్ని చూపించడం అనేది ఏ రకమైనటువంటి అనుభవం అంటే కల్పిత అనుభవంగా చెప్పుకోవడం జరుగుతుంది. లేదా టేక్ ఫర్ ఎగ్జాంపుల్ రిలీఫ్ పటాలు. వీటిని జనరల్గా పటాలు అనేవి 2 డైమెన్షన్స్గా ఎగ్జాంపుల్గా మనం చెప్తాం. కానీ పటాలలో రిలీఫ్ పటాలు అనేవి దేనికి సంబంధించినవంటి 3 డైమెన్షన్కు సంబంధించింది. ఇవి 3 పార్శ్వ ఉపకరణాలకు సంబంధించింది. ఇవి 3 పార్శ్వ త్రిమితీయ సాధనాలుగా వీటిని పేర్కోవటం జరుగుతుంది. అటువంటి రిలీఫ్ పటాన్ని వివిధ రకాలైన పేర్లతో పిలుస్తాం. వీటిని మనం ఏమని పిలుస్తామంటే 3 పార్శ్వ పటాలను పిలుస్తాం. వీటినే మనం ఏమని పిలుస్తామంటే ఉబికే చిత్రాలను పిలుస్తాం. ఇలాంటి రిలీఫ్ పటాల ప్రధానంగా ఏ శాస్త్ర పాఠ్యాంశాలను బోధించడానికి వినియోగిస్తామంటే భూగోళ శాస్త్ర పాఠ్యాంశాలను బోధించడానికి అత్యంత అనుకూలమైనటువంటి బోధనోపకరణంగా మనం దేనిని చెప్తున్నామంటే రిలీఫ్ పటాన్ని చెప్పుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా భూగోళ శాస్త్రంలోని ఏ పాఠ్యాంశ బోధనకి అనుకూలమైనదంటే ప్రధాన భూస్వరూపాలు అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి. ప్రధాన భూస్వరూప అనే పాఠ్యాంశాన్ని మీరు బోధించేటప్పుడు విద్యార్థులకు రిలీఫ్ పటాలను చూపిస్తూ పాఠ్యాంశ బోధన చేసినట్లయితే నిజమైన భూస్వరూపాలను చూశామన్న కల్పిత అనుభవాలను కలిగించడానికి రిలీఫ్ పటాలను వినియోగించడం జరుగుతుంది. దీనికి సంబంధించి నేను పూర్తి స్థాయిలో దీనికి వీడియోలు కూడా మనకు ఉన్నాయి, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా కల్పిత అనుభవాలు అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్ష అనుభవాలు పొందడానికి వీలైనప్పుడు ఇట్లాంటి త్రిమితీయ సాధనాలను ఉపయోగిస్తూ ఉపయోగించడం ద్వారా విద్యార్థులు పొందే అనుభవాలు ఏ రకమైన అనుభవాలను తెలియచేస్తాయంటే కల్పిత అనుభవాలను తెలియచేస్తాయి. నెక్స్ట్ వన్, ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో 3వ సోపానం కనుక తీసుకున్నట్లయితే ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో 3వ సోపానం కనుక తీసుకున్నట్లయితే 3వ సోపానాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే నాటకీకరణ అనుభవాలు లేదా నాటకీకరణ అని పిలుస్తాం. డ్రమటైజేషన్ అని పిలుస్తున్నాం. అంటే నాటకీకరణ ద్వారా కూడా విద్యార్థులకు కొన్ని రకాలైనటువంటి అనుభవాలను మనం కల్పించవచ్చు.
ఎలా అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే విద్యార్థులే వివిధ రకాలైనటువంటి పాత్రలను నాటకాల రూపంలో ప్రదర్శించడం ద్వారా విద్యార్థులు కొన్ని రకాలైనటువంటి అనుభవాలను పొందడం జరుగుతుంది. అంటే విద్యార్థులు రోల్ ప్లే చేయటం ద్వారా గానీ, నాటకీకరణ చేయటం ద్వారా గానీ, చారిత్రక, సామాజిక అంశాలకు సంబంధించినటువంటి అంశాలను నేర్చుకోవడానికి ఈ నాటకీకరణ అనేది ఉపయోగపడుతుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గనక తీసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఏం తెలియజేసిందంటే మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేయటం జరిగింది. మన రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది విద్యార్థులను అసెంబ్లీలోకి తీసుకువెళ్ళి, అందులో ఒక విద్యార్థిని స్పీకర్ గాను, మరొక విద్యార్థిని కనుక మనం తీసుకున్నట్లయితే ప్రతిపక్ష నాయకుడుగాను, అదేవిధంగా మరి కొంతమంది విద్యార్థులను శాసనసభ్యులుగాను, మరి కొంతమందిని మార్షల్స్ గాను నియమిస్తూ అక్కడ సభలో జరిగినటువంటి చర్చల గురించి, సభలో జరిగినటువంటి వాదాపవాదాల గురించి, సభలో జరిగినటువంటి చట్టాలు చేసే విధానానికి సంబంధించి విద్యార్థులకు అవగాహన కలిగించడం అనేది జరిగింది. ఇలా నాటకీకరణ ద్వారా విద్యార్థులకు కొన్ని రకాలైనటువంటి అనుభవాలను కలిగించవచ్చు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే చాణక్యుడు మరియు చంద్రగుప్త మౌర్యునికి మధ్య జరిగిన సంభాషణలు కూడా నాటకీకరణ రూపంలో చూపించడం ద్వారా విద్యార్థులు వారికి సంబంధించినటువంటి ప్రాధాన్యతను తెలుసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇలా నాటకీకరణ ద్వారా కూడా విద్యార్థులు కొన్ని రకాలైనటువంటి అనుభవాలను మనం కలిగించవచ్చు. ఇది ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో 3వ సోపానం కింద మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో 4వ సోపానం కనుక తీసుకున్నట్లయితే 4వ సోపానాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ప్రదర్శనలు అని పిలుస్తున్నాము. ఈ ప్రదర్శనలని మనము ఏమని చెప్పుకోవడం జరిగిందంటే ఇంగ్లీష్లో డెమాన్స్ట్రేషన్ అనేది చెప్పడం జరిగింది. ఏంటి ప్రదర్శనలు అనేవి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కాబోయే ఉపాధ్యాయులైనటువంటి మీరు ఉపయోగించినటువంటి ఉపన్యాస ప్రదర్శనా పద్ధతిని పోలి ఉంటుంది ఈ డెమాన్స్ట్రేషన్ అనేది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది ఎట్లా ఉంటుంది అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే ఉపాధ్యాయులైనటువంటి మీరు ఒక ప్రయోగాన్ని లేదా ప్రదర్శనను చూపిస్తూ విద్యార్థులకు వాటి యొక్క ప్రాధాన్యతను వివరించడం ద్వారా విద్యార్థులు వాటిని జాగ్రత్తగా వింటూ వాటిని పరిశీలిస్తూ నేర్చుకోవటం అనేది జరుగుతుంది. ఈ ప్రదర్శనలు ఇట్లా విద్యార్థులకు పాఠ్యాంశ భావనల పట్ల అవగాహన కలిగించడం జరుగుతుంది. అంటే గ్రహణాల ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రదర్శనను ఏర్పాటు చేస్తూ ఆ గ్రహణాల ఏర్పాటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఉంటే విద్యార్థులు ఒకవైపు వింటూ ఇంకొక వైపు పరిశీలన చేయటం ద్వారా గ్రహణాలు ఏర్పడే విధానం వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థులు తెలుసుకోవటం అనేది ఎందులో జరుగుతుందంటే ప్రదర్శనల ద్వారా జరుగుతుంది. ఇలా ప్రదర్శనలు అదే ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో 4వ సోపానంలో పొందుపరచడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో 5వ సోపానంగా మనం ఏం చెప్తున్నామంటే ఫీల్డ్ స్ట్రిప్స్, వాటిని మనం ఏమని పిలుస్తున్నామంటే క్షేత్ర పర్యటనలు అని పిలుస్తున్నాము. క్షేత్ర పర్యటనలు. ఈ క్షేత్ర పర్యటనలు కొంతమంది ఏమనుకుంటారంటే క్షేత్ర పర్యటనలు అనేవి ప్రత్యక్ష అనుభవాలకు సంబంధించినవి కదా అనుకుంటారు. ప్రత్యక్ష అనుభవాలకు సంబంధించినవి కాదు. క్షేత్ర పర్యటనలో విద్యార్థులు కేవలము వీక్షకులు లేదా పరిశీలకులు మాత్రంగానే ఉంటారు. అక్కడ జరిగినటువంటి పనులతో లేదా క్రియలతో విద్యార్థులకు ఎటువంటి సంబంధము కూడా ఉండదు. కాబట్టి క్షేత్ర పర్యటనలు ఎందులో ఏ సోపానం కింద ఈయన పొందుపరచడం జరిగిందంటే 5వ సోపానం కింద మనకు పొందుపరచడం అనేది జరిగింది. అంటే విద్యార్థులను తరగతి గదిని దాటి వాస్తవ ప్రదేశాలను సందర్శించడం ద్వారా ప్రత్యక్ష పరిజ్ఞానాన్ని పొందడానికి ఉపయోగిస్తారు వీటిని క్షేత్ర పర్యటన. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ పంటలు అనే పాఠ్యాంశాన్ని బోధించడం కోసం పిల్లవాడిని వ్యవసాయ క్షేత్రంలోనికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గరకు తీసుకువెళ్ళి ఆ రైతుల ద్వారా వివిధ రకాలైన నేలలు, ఆ నేలల యొక్క స్వభావము, ఏ నేలలో ఏ రకమైన పంటలు పండుతాయి, ఏ సీజన్లో ఏ రకమైనటువంటి పంటలు పండుతాయి అనేవి ఆ రైతుని అడిగి తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు పొందే అనుభవాలు అనేవి దేనిని తెలియచేస్తాయంటే క్షేత్ర పర్యటనలు తెలియచేస్తాయి. ఇక్కడ విద్యార్థి కేవలము ఒక పరిశీలకుడు మాత్రమే, విద్యార్థి ఇక్కడ కేవలం ఒక వీక్షకుడు మాత్రమే. అక్కడ జరిగినటువంటి పని క్రియ ఎవరు చేస్తారంటే రైతు చేస్తాడు. ఆ రైతు తాను చేసినటువంటి అనుభవాలను ఇక్కడ విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ విద్యార్థి ఆ పాఠ్యాంశ అనుభవాలను పొందడం అనేది జరుగుతుంది. అందుకే ఇది ప్రత్యక్ష అనుభవాల కిందక మనకు రాదు. అదేవిధంగా టేక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీ విధుల గురించి మీరు చెప్పాలనుకునేటప్పుడు విద్యార్థులు మనం ఏం చేస్తామంటే తరగతి గదిని దాటి సచివాలయంకు తీసుకెళ్లి సచివాలయంలో ఉన్నట్టు పనిచేస్తున్న వివిధ రకాలైన ఉద్యోగులు, ఆ ఉద్యోగులు నిర్వహిస్తున్నటువంటి వివిధ రకాలైన బాధ్యతలు, అదేవిధంగా పంచాయతీకి వస్తున్న నిధులు, ఆ నిధులను ఖర్చు చేసే విధానాన్ని గురించి వాళ్ళని అడిగి తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు పొందే అనుభవాలు ఏ రకమైన అనుభవాలను తెలియజేస్తాయంటే క్షేత్ర పర్యటనకు సంబంధించినటువంటి అనుభవాలను తెలియచేయడం అనేది జరుగుతుంది. ఇలా క్షేత్ర పర్యటన అనే ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో 5వ సోపానంలో పొందుపరచడం అనేది జరిగింది. ఈ క్షేత్ర పర్యటన కనుక తీసుకున్నట్లయితే ఈ క్షేత్ర పర్యటనలో మనకి ప్రధానంగా ఎన్ని రకాలైన సోపానాలు కనిపిస్తాయంటే క్షేత్ర పర్యటన మనకి
5 రకాలైనటువంటి సోపానాలు కనిపిస్తాయి. ఈ 5 రకాలైనటువంటి సోపానాలు ఏంటి? ఇంతకుముందు ఈ సోపానాల మీద బిట్ ఇవ్వటం అనేది జరిగింది. ఎడ్గర్ డేల్ ఈ క్షేత్రపాలెం యొక్క సోపానాల్లో 3వ సోపానం ఏది అని ఇవ్వటం జరిగింది. జనరల్‌గా ఎన్ని సోపానాలు ఉంటాయి? ఇక్కడ 5 సోపానాలు ఉంటాయి. అందులో మొదటి సోపానం ఏదంటే 1 ప్రణాళిక రచన. ప్రణాళిక రచన. రెండవది ఏంటంటే సంసిద్ధత లేదా సన్నాహం, ప్రిపరేషన్, సన్నాహం. మూడవది ఏంటంటే అమలు చేయటం, ఆ ప్రణాళికను అమలు చేయటం. నెక్స్ట్ 4వది ఏంటంటే తదుపరి కార్యాచరణ. తదుపరి కార్యాచరణ. 5వది తీసుకున్నట్లయితే ఎవల్యూషన్, మూల్యాంకనం. ఇట్లా ఈ క్షేత్ర పర్యటనలో మనకి 5 రకాలైనటువంటి సోపానాలు కనిపిస్తాయి. ఇది 5వ సోపానం కింద చెప్పుకోవటం జరిగింది. నెక్స్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో 6వ సోపానం కనుక తీసుకున్నట్లయితే 6వ సోపానాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ప్రదర్శితాలు అని పిలుస్తున్నాం. ప్రదర్శితాలు. వీటిని మనం ఏమని పిలుస్తామంటే ప్రదర్శన వస్తువులు అని కూడా పిలుస్తాం. వీటిని మనం ఇంగ్లీష్లో ఎగ్జిబిట్స్ అని పిలుస్తాం. ఇది 6వ సోపానంగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. ప్రదర్శితాలు లేదా ప్రదర్శన శాలలు, ఎగ్జిబిట్స్ అనేవి ఏం తెలియజేస్తాయి? టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నట్లయితే సైన్స్ ఫెయిర్, అదేవిధంగా మ్యూజియంలు. సైన్స్ ఫెయిర్ మరియు మ్యూజియంలో కనుక మనం తీసుకున్నట్లయితే వివిధ రకాలైనటువంటి వస్తువులను అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఆ ప్రదర్శించినటువంటి వస్తువులను ఇతర విద్యార్థులు అలా పరిశీలిస్తూ చూసుకుంటూ పాఠ్యాంశాలను సులభంగా అవగాహన చేసుకోవడం అనేది వీటి ద్వారా జరుగుతుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కనుక సైన్స్ ఫెయిర్ కనుక తీసుకున్నట్లయితే ఈ సైన్స్ ఫెయిర్ కనుక తీసుకున్నట్లయితే దీన్ని విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల అని పిలుస్తాం, లేదా సైన్స్ ఎగ్జిబిషన్స్ పిలుస్తాం. ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ కనుక మీరు గమనించినట్లయితే అక్కడ ఆ సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు తాము తయారు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రయోగాలను, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ప్రదర్శనలను, వివిధ రకాలైనటువంటి ఆవిష్కరణలను అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అక్కడ ప్రదర్శిస్తే ఇతర విద్యార్థులు ఏం చేస్తారు? జనరల్గా తీసుకున్నట్లయితే సైన్స్ ఫెయిర్ అనేది ఒక రకమైనటువంటి పోటీతో కూడుకున్నటువంటి ప్రదర్శన. ఆ ప్రదర్శనను ఇతర విద్యార్థులు ఏం చేస్తారంటే వాటిని అలా లైన్గా తిలకిస్తూ వాటిని పరిశీలిస్తూ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి అంశాలను గమనించడం అనేది జరిగింది. ఒకవేళ విద్యార్థికి ఏదైనా డౌట్ వచ్చినట్లయితే ఆ ప్రయోగాన్ని ఎవరు తయారు చేశారో ఆ విద్యార్థిని అడిగితే ఆ విద్యార్థి అన్నటువంటి వాడు ఆ ప్రయోగానికి సంబంధించి కానీ, ఆ ప్రాజెక్టుకు సంబంధించి కానీ, తాను ఆవిష్కరించినటువంటి పనికి సంబంధించి కానీ ఆ విద్యార్థి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ విద్యార్థి వాటి గురించి తెలుసుకొని పాఠ్యాంశాన్ని సులభంగా అవగాహన చేసుకోవటం అనేది జరుగుతుంది. అక్కడ ఆ ప్రయోగాన్ని, ప్రాజెక్టు పనులతో ఆవిష్కరించినటువంటి విద్యార్థికి అది ప్రత్యక్ష అనుభవం. ఇక్కడ ఆ ప్రదర్శనను తిరస్కరిస్తున్నటువంటి విద్యార్థికి మాత్రం పరోక్ష అనుభవం. అందుకే ప్రదర్శితాలు అనేవి ఎందులో పెట్టడం జరిగిందంటే 6వ సోపానంలో పొందుపరచడం అనేది జరిగింది. మ్యూజియంలోకి మనం వెళ్ళినట్లయితే మ్యూజియం అంటే ఏంటి? చారిత్రక, అదేవిధంగా సామాజిక, సాంస్కృతిక, కళాత్మకమైనటువంటి, శాస్త్రీయపరమైనటువంటి పురాతన వస్తువులను అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఆ పురాతన వస్తువులను అలా విద్యార్థులు అన్నటువంటి వారు పరిశీలిస్తూ తిలకిస్తూ కొన్ని రకాలైనటువంటి అనుభవాలు పొందడం జరుగుతుంది. ఇలా ప్రదర్శన స్థాలు లేదా ప్రదర్శన వస్తువులు అనేవి ఎన్నవ సోపానంలో పొందుపరచడం జరిగిందంటే 6వ సోపానంలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో 7వ సోపానం కింద మనము దేనిని చెప్పుకోవటం జరిగిందంటే టెలివిజన్ లేదా దూరదర్శిని మరియు చలనచిత్రాలు. మనం గతంలో చెప్పుకున్నాం ఎస్జిటి వాళ్ళకి దూరదర్శిని, చలనచిత్రాలు వేరువేరుగా ఉంటాయి. అందుకే 11 అనుభవ సోపానాలు వస్తాయి. ఇక్కడ నేను అసిస్టెంట్ పర్పస్లో ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి దూరదర్శన మరియు చలనచిత్రాలు రెండు తీసుకున్నట్లయితే ఇవి ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో 8వ సోపానాన్ని చూపిస్తాయి. ఆ చలనచిత్రాలని మనం ఏమని పిలుస్తామంటే కదిలే పర్యటనలుగా కూడా పిలవటం అనేది జరుగుతుంది. ఈ దూరదర్శిని మరియు చలనచిత్రాలు అనేవి ఏంటంటే ఆడియో విజువల్ ఎయిడ్స్. ఆడియో విజువల్స్ మాధ్యమాల ద్వారా విద్యార్థులు కొన్ని రకాలైనటువంటి పాఠ్యాంశాలను సులభంగా అవగాహన చేసుకోవడానికి ఈ దూరదర్శన మరియు చలనచిత్రాలు అనేవి విద్యార్థులకు ఉపయోగపడతాయి. వీటిని ఎడ్గర్ డేల్ తన యొక్క అనుభవ శంకువులో 7వ సోపానంలో పొందుపరచడం అనేది జరిగింది. ఇలా ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువుని మీరు కింద నుండి పైకి గమనిస్తూ వెళ్ళిపోతూ ఉంటే ప్రతి గది ఆ తర్వాత వచ్చే గది యొక్క అనుభవ విస్తృత అనేది తగ్గుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా వీటి ద్వారా కూడా విద్యార్థులు పొందే అనుభవాలు తక్కువగానే మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే 8వ అనుభవ సోపానం
రేడియోలు, అదేవిధంగా రికార్డింగ్స్, అదేవిధంగా స్థిర చిత్రాలు. ఇవి ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో 8వ సోపానం. రేడియోలు మరియు రికార్డింగ్లు అనేవి మనకు తెలుసు. మనం గత వీడియోలో మనం వీటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. రేడియోలో రికార్డింగ్ అనేవి ఏంటంటే శ్రవణ ఉపకరణాలు. అంటే వినడం ద్వారా విద్యార్థులు జ్ఞాన సముపార్జన చేయటానికి తోడ్పడే ఉపకరణాలను మనం ఏమని పిలుస్తామంటే శ్రవణ ఉపకరణాలుగా పిలవటం అనేది జరుగుతుంది. ఈ శ్రవణ ఉపకరణాల ద్వారా విద్యార్థులు కొన్ని రకాలైనటువంటి పాఠ్యాంశాల గురించి, జాతీయోద్యమ నాయకుల గురించి, సంఘ సంస్కర్తల గురించి, ప్రముఖ వ్యక్తుల విశ్లేషణల గురించి మనం వీటి ద్వారా మనం నేర్చుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్థిర చిత్రాలు అని కనిపిస్తున్నాయి. మరి స్థిర చిత్రాలు అనేవి ఏంటి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే, స్థిర చిత్రం అనగానే మనకు అర్థమవుతుంది ఒక చోట కదలకుండా ఉండే దృశ్యం లేదా ఫోటో లేదా చిత్రం అని. మరి ఈ స్థిర చిత్రాలు అనేవి జనరల్గా కనుక తీసుకున్నట్లయితే ఈ స్థిర చిత్రాలు అనేవి దేనికి సంబంధించినవి అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇవి 3 డైమెన్షన్స్కు సంబంధించినవి. కొన్ని పాఠశాలలో మీరు గమనించినట్లయితే కంచుతో పాత పోసినటువంటి జాతీయోద్యమ నాయకుల యొక్క, ప్రముఖ సంఘ సంస్కర్తల యొక్క చిత్రపటాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి ఎత్తు పల్లాలతో కూడుకుని ఉంటాయి. ఎత్తు పల్లాలతో కూడుకుని ఉండడం అనేది దేనికి సంబంధించిందంటే 3 పార్శ్వ ఉపకరణము లేదా 3 డైమెన్షన్స్కు సంబంధించి ఇటువంటి స్థిర చిత్రాల ఆధారంగా కూడా విద్యార్థులు కొన్ని రకాలైనటువంటి అనుభవాలను పొందడం అనేది జరుగుతుంది. ఇలా రేడియోలు మరియు రికార్డింగ్స్ మరియు స్థిర చిత్రాలు అనేవి ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులు ఎన్నో సోపానంలో పొందుపరచడం జరిగిందంటే 8వ సోపానంలో పొందుపరచడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో 9వ సోపానం కింద మనము ఏం చెప్పుకోవటం జరుగుతుందంటే దృశ్య వెర్బల్ సింబల్స్. వీటిని మనము దృశ్య చిహ్నాలు అని పిలుస్తున్నాం. దృశ్య చిహ్నాలు అని. దృశ్యం అంటే చూడడం ద్వారా విద్యార్థులు కొన్ని రకాలైనటువంటి అనుభవాలు, ఈ అనుభవాలు ఎలాగ ఉంటాయంటే పరోక్ష అనుభవాలుగానే మనకు కనిపిస్తాయి. అంటే పటాలు, చార్టులు, గ్రాఫ్లు వంటి 3 పార్శ్వ ఉపకరణాలను ద్వారా విద్యార్థులు పొందే పరోక్ష అనుభవాలు అనేవి దేనిని తెలియచేస్తాయంటే దృశ్య చిహ్నాల ద్వారా పొందే అనుభవాలను మనకు తెలియచేస్తాయి. అంటే వాచకం లేకుండా, అంటే మాటలు లేకుండా కేవలం బొమ్మల ద్వారా కానీ, సంకేతాలు లేదా గుర్తుల ద్వారా కానీ సమాచారాన్ని గ్రహించడానికి ఉపయోగపడతాయి ఈ దృశ్య చిహ్నాలు అనేవి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నట్లయితే రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు మనకి రోడ్డుకి మధ్యలో తెల్లని చారలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ తెల్లని చారలకు సంబంధించినటువంటి మనము ఆ చిహ్నాన్ని, దృశ్య చిహ్నాన్ని చూడగానే మనకేం అర్థమవుతుంది? అది జీబ్రా క్రాసింగ్. ఆ జీబ్రా క్రాసింగ్ వద్ద దోటు దాటాలనే సమాచారాన్ని విద్యార్థులు గ్రహించడానికి అవి ఉపయోగపడతాయి. అదేవిధంగా కొన్ని సందర్భాలు మనం గమనిస్తూ ఉంటే రోడ్డుపై వెళ్తూ ఉండేటప్పుడు ఒక రాడ్డుతో పెట్టి ఒక బొమ్మను వేయడం జరుగుతుంది. ఏంటంటే ఒక విద్యార్థి స్కూల్ బ్యాగ్ను వెనక పెట్టుకొని నడుస్తూ ఉండేటట్లుగా ఒక పిక్చర్ మనకు కనిపిస్తుంది. ఆ పిక్చర్ యొక్క అర్థం ఏంటి? ఇది స్కూల్ జోను. ఇక్కడ స్కూల్ జోన్ కాబట్టి వాహనదారులు చాలా నెమ్మదిగా వెళ్ళవలసి ఉంటుంది అనే సమాచారాన్ని గ్రహించడం అనేది జరుగుతుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే మనకి పటాలకు సంబంధించి తీసుకున్నట్లయితే పటాలలో ఉంపుడు రేఖ లేదా ఒక్కడ రేఖ అనేది కనిపిస్తుంది. ఈ సంకేతం లేదా గుర్తు అనేది మనకి ఏం తెలియజేస్తుంది? ఘాట్ రోడ్డు లేదా పర్వత రహదారులను మనకు తెలియచేయటం అనేది జరుగుతుంది. ఇలా దృశ్య చిహ్నాలు అనేవి విద్యార్థులకు మాటలు లేకుండా బొమ్మల ద్వారా కానీ, సంకేతాలు లేదా గుర్తుల ద్వారా కానీ సమాచారాన్ని గ్రహించడానికి ఉపయోగపడతాయి ఈ వెర్బల్ సింబల్స్ అనేవి. నెక్స్ట్ మనం కనుక తీసుకున్నట్లయితే 10వ సోపానం. ఈ 10వ సోపానాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే శాబ్దిక చిహ్నాలు అని పిలుస్తున్నాం. శాబ్దిక చిహ్నాలు. ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో 10వ సోపానం లేదా చిట్ట చివరి సోపానంగా మనం దేనిని చెప్పడం జరుగుతుందంటే శాబ్దిక చిహ్నాలను చెప్పడం జరుగుతుంది. ఈ శాబ్దిక చిహ్నాలను ఎడ్గర్ డేల్ తన అనుభవ శంకువులో ఎక్కడ పొందుపరచడం జరిగిందంటే శిఖర భాగాన్న పొందుపరచడం జరిగింది. ఆ శిఖర భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే అగ్రభాగము అని పిలుస్తాం. ఈ అగ్రభాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే కొన భాగము అని కూడా పిలుస్తాం. ఇలా ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులోని చివరి సోపానము లేదా శిఖర భాగాన లేదా అగ్రభాగాన లేదా కొన భాగాన అమర్చినటువంటి అనుభవ సోపానం ఏది అంటే శాబ్దిక చిహ్నాలు. ఈ శాబ్దిక చిహ్నాలు అనే విద్యార్థులకు ఎట్లాంటి అనుభవాలు అందిస్తాయి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇవి
అమూర్త అనుభవాలను అందించడం జరుగుతుంది. ఈ పూర్తి స్థాయిలో అమూర్త అనుభవాలకు సంబంధించింది. పరిపూర్ణమైనటువంటి మూర్త అనుభవాలను అందించే సోపానం మొదటి సోపానం డైరెక్ట్ పర్పస్ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్ అయితే, చివరి సోపానం లేదా శిఖర భాగం లేదా అగ్ర భాగాన పొందుపరిచినటువంటి విజువల్ సింబల్స్ అనేవి వేటికి సంబంధించినవంటే విద్యార్థులకు పూర్తి స్థాయిలో అమూర్త అనుభవాలకు సంబంధించినటువంటి సోపానం. అందుకే చివరికి వెళ్ళేసరికి వాటి యొక్క గది యొక్క విస్తృతి అనేది మనకి తగ్గుతూ ఉంటుంది. అంటే విద్యార్థి పొందే అనుభవాల విస్తృతి తగ్గిపోతూ ఉంది అని దీని యొక్క అర్థం మనకు తెలియజేస్తుంది. మరి ఈ శాబ్దిక చిహ్నాలు అనేవి ఏమిటి అని అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే, కాబోయే ఉపాధ్యాయులైనటువంటి మీరు పాఠశాలకు వెళ్ళిన తర్వాత లెక్చర్ మెథడ్ ఉపన్యాస పద్ధతిలో మీరు బోధించడం అనేది దేనిని తెలియచేస్తుందంటే శాబ్దిక చిహ్నాలను తెలియచేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను వీడియోలో చెప్తున్నటువంటి ఈ ఉపన్యాసం అంతా కూడా దేనిని తెలియచేస్తుందంటే శాబ్దిక చిహ్నాలను తెలియచేయటం జరుగుతుంది. ఇలా ఉపన్యసించడం కానీ, పిల్లలు పుస్తకాలను చదవడం వంటి పదాలు లేదా భాషల రూపంలో ఉండే అంశాలన్నీ కూడా మనకు దేనిని తెలియచేస్తాయంటే శాబ్దిక చిహ్నాలు తెలియచేస్తాయి. అందుకే ఇవి పూర్తి పరిపూర్ణమైనటువంటి అమూర్త అనుభవాలను తెలియచేసే సోపానంగా ఈ సోపానాన్ని మనం పేర్కోవటం జరుగుతుంది. ఇలా ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకును కనుక మనం గమనించినట్లయితే, ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో మనకు మొత్తం ఎన్ని రకాలైనటువంటి అనుభవాలు మనకు కనిపిస్తాయంటే 10 రకాలైనటువంటి అనుభవాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ 10 రకాల అనుభవాలు కనుక మనం తీసుకున్నట్లయితే, ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో స్థాన నిర్దేశం చేయకపోతే, కింద నుండి పైకా పై నుండి కిందకా అని స్థాన నిర్దేశం చేయకపోతే, జనరల్గా ఎడ్గర్ డేల్ అమర్చినటువంటి ఈ విధానం ఏంటంటే కింద నుండి పైకే అమర్చడం అనేది జరిగింది. కింద నుండి పైకి అమర్చడం జరిగింది. కాబట్టి ఈ కింద నుండి పైకి అమర్చే విధానాన్ని కనుక మీరు ఒక్కసారి గమనించినట్లయితే, పై నుండి కిందకి అమర్చే విధానాన్ని మనం ఒక్కసారి కనుక గమనించినట్లయితే మనకి ఏం అర్థమవుతుంది అనే అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకులో కింద నుండి పైకి వెళ్ళే కొలది, క్రింది నుండి పైకి వెళ్ళే కొలది, క్రింది నుండి పైకి పోయే కొలది, గతంలో వీటి మీదే బిట్ ఇవ్వటం జరిగింది. కింద నుండి పైకి పోయే కొలది ఎలాంటి సమాచారాన్ని మనకు అందిస్తుంది అనుభవ శంకువు? క్రింద నుండి పైకి, క్రింద నుండి పైకి వెళ్ళే కొలది మీరు గమనించినట్లయితే, ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో కింద నుండి పైకి వెళ్ళే కొలది మూర్త అనుభవాలు అనేవి ఏమైపోతూ ఉంటాయంటే, మూర్త అనుభవాలు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి మూర్త అనుభవాలు ఏమవుతాయంటే, మూర్త అనుభవాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మూర్త అనుభవాలు తగ్గిపోయి ఏ అనుభవాలు పెరగటం జరుగుతుందంటే అమూర్త అనుభవాలు పెరగటం జరుగుతుంది. ఇలా ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో క్రింద నుండి పైకి వెళ్ళే కొలది మూర్త అనుభవాలు ఎట్లా ఉంటాయి, మూర్త అనుభవాల ప్రభావం ఎట్లా ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. అమూర్త అనుభవాల ప్రభావం అనేది ఎట్లా ఉంటుంది, అమూర్త అనుభవాల ప్రభావం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ విద్యార్థులు పొందే అనుభవాల విస్తృతి, అనుభవాల విస్తృతి అనేది ఏమవుతుంది, కింద నుండి పైకి వెళ్ళే కొలది అనుభవాల విస్తృతి అనేది ఏమవుతుందంటే తగ్గుతూ ఉంటుంది. అందుకే ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకువులో కింద నుండి పైకి వెళ్ళే కొలది దీని అనుభవాలు తగ్గే దశగా పేర్కోవటం అనేది జరుగుతుంది. ఎందుకంటే కిందకు నుండి పైకి వెళ్ళే కొలది మూర్త అనుభవాలు అనేవి కాలక్రమేణా తగ్గిపోయి అమూర్త అనుభవాలు అనేవి తగ్గుతాయి. కాబట్టి అనుభవాల విస్తృతి కూడా ఏమవుతుందంటే అనుభవాల విస్తృతి కూడా తగ్గిపోవటం జరుగుతుంది. అంటే ఇది అనుభవాల తగ్గే దశగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దీనినే మనము ఏమని చెప్పడం ఇంకా జరుగుతుందంటే, ఇది ఉపాధ్యాయుడు అనుసరించే మార్గము. ఇది ఉపాధ్యాయుడు అనుసరించే మార్గం. ఎందుకు ఈ ఉపాధ్యాయుడు అనుసరించే మార్గంగా దీన్ని చెప్పడం జరుగుతుంది అంటే, ఉపాధ్యాయుడు మొదట మూర్త అనుభవాలతో మొదలుపెట్టి ఆ తర్వాత అమూర్త అనుభవాలను అందించడం అనేది జరుగుతుంది. అంటే కాంక్రీట్ టు యాబ్స్ట్రాక్ట్ వైపే ఉపాధ్యాయుడు తన బోధనా విధానాన్ని కొనసాగించాలి. కాబట్టి ఈ కింద నుండి పైకి పోయే విధానం అనేది ఉపాధ్యాయుడు అనుసరించే విధానం లేదా మార్గంగా చెప్పుకోవటం జరుగుతుంది. దీనినే మన విద్యా వ్యవస్థలో ఏ పేరుతో పిలుస్తాము అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఇది ఆగమనాత్మక విధానాన్ని తెలియచేస్తుంది. ఉపాధ్యాయుడు అనుసరించే ఆగమనాత్మక విధానాన్ని తెలియచే విధానం ఏదంటే ఇది. కాబట్టి కింద నుండి పైకి వెళ్ళే కొలది ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి మనకు అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే, మూర్త అనుభవాలు తగ్గిపోతూ ఉంటాయి, అమూర్త అనుభవాలు పెరిగిపోతూ ఉంటాయి. తద్వారా అనుభవాల విస్తృతి అనేది ఏమవుతుందంటే తగ్గిపోతూ ఉంటుంది. ఇలా మూర్తం నుండి అమూర్తంకి వెళ్ళడం అనేది ఉపాధ్యాయుడు అనుసరించే మార్గం. ఇలా మూర్త నుండి అమూర్తంకి వెళ్ళే విధానాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఆగమనాత్మక విధానంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ కనుక మనం తీసుకున్నట్లయితే రెండవ అంశం ఏంటంటే, రెండవ అంశంగా మనము దేనిని చెప్పుకోవటం జరుగుతుంది అని అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే,
రెండవ అంశంగా మనం దేనిని చెప్పుకోవడం జరుగుతుందంటే పైనుండి క్రిందకు పోయే కొలది. పైనుండి క్రిందికి పోయే కొలది. క్రిందికి పోయే కొలది. పైనుండి క్రిందకు పోయే కొలది ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉంటుంది అనుభవ సోపానము అనే అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, పైనుండి క్రిందకు పోయే కొలది ఏం జరుగుతుందంటే, పైనుండి ఇక్కడ మూర్త అనుభవాలు ఏం జరుగుతాయంటే, పైనుండి క్రిందకు వచ్చే కొలది మూర్త అనుభవాలు ఏమవుతూ ఉంటాయంటే, మూర్త అనుభవాలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అదేవిధంగా పైనుండి క్రిందకు వచ్చేసరికి అమూర్త అనుభవాలు ఏమవుతాయంటే, అమూర్త అనుభవాలు అనేవి తగ్గిపోవటం అనేది జరుగుతుంది. ఇలా పైనుండి క్రిందకు కనుక చూస్తే ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉంటుంది ఎడ్గర్ డేల్ యొక్క అనుభవ శంకు అని చూస్తే, మూర్త అనుభవాలు అనేవి ఏమవుతుంటాయంటే పెరిగిపోతూ ఉంటాయి, అమూర్త అనుభవాలు అనేవి ఏమవుతూ ఉంటాయంటే తగ్గిపోతూ ఉండటం అనేది జరుగుతుంది. అందుకే దీనిని మనము ఏమని పిలుస్తామంటే, దీనికి సంబంధించినటువంటి మరొక లక్షణంగా మనం ఏం చెప్పుకోవటం జరుగుతుందంటే, అనుభవాల విస్తృతి పెరుగుతుంది. అనుభవాలు పెరిగే దశగా చెప్తున్నాము. అనుభవాల విస్తృతి పెరుగుతుంది. అనుభవాల విస్తృతి పెరుగుతుంది. ఇది అనుభవాలు తగ్గే దశను సూచిస్తే, ఇది అనుభవాలు పెరిగే దశను సూచించడం అనేది జరుగుతుంది. కానీ ఈ మార్గాన్ని ఉపాధ్యాయుడు అనుసరించకూడదు. ఉపాధ్యాయుడు అనుసరించకూడని మార్గం ఇది. అనుసరించకూడని మార్గం ఏది అంటే ఇదే. ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు అమూర్తం నుండి మూర్తం వైపు వెళ్ళకూడదు, మూర్తం నుండి అమూర్తం వైపుకే వెళ్ళాలి. కాబట్టి ఉపాధ్యాయుడు అనుసరించిన కూడని మార్గంగా దేనిని చెప్తామంటే ఈ మార్గాన్నే చెప్తాము. కాబట్టి దీనిని మన విద్యా వ్యవస్థలో ఏమని పిలుస్తామంటే నిగమనాత్మక అనుభవాలుగా, నిగమనాత్మక ఆలోచన విధానంగా దీన్ని పేర్కోవటం అనేది జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఎనాలిసిస్ బోల్డ్ అంత ఉంది, కానీ ఇప్పటికే వీడియో లెంగ్త్ అయిపోయింది. దీనికి సంబంధించి నెక్స్ట్ మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.